హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా చెలి నివాస్మై పార్ట్ 15. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన ఆలోచనలో తనున్న అర్హన్ బావా అన్న లోచన పిలుపుకి తన వైపు చూశాడు. నిద్రొస్తుంది అని చెప్పింది నిద్ర కళ్ళతో. పడుకో అంటూ బెడ్ మీద పడుకోబెట్టి చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టి లేస్తుంటే, బావా నువ్వు కూడా చాలా అలసిపోయావు కదా, బొజ్జవచ్చు కదా అంది. చిన్న వర్క్ ఉంది, అది ఫినిష్ అయిపోయాక వచ్చి పడుకుంటా. నువ్వు బొజ్జు, నేను ఇక్కడే ఉంటాను నీ పక్కనే అంటూ పక్కనే కూర్చుని బెడ్ పక్కన డెస్క్లో ఉన్న ల్యాప్టాప్ డెస్క్ని ఓపెన్ చేసి దాన్ని బెడ్ మీదకు అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. లోచన అది చూస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది. కీబోర్డ్ మీద కదులుతున్న అర్హన్ ఫింగర్స్ వేగం వల్ల సౌండ్ చేస్తున్న కీబోర్డ్ బటన్స్ తనకి జోల పాడుతున్నట్టు ముద్దుగా ముడుచుకొని పడుకుంది లోచన. ఖచ్చితంగా అరగంటకి తన వర్క్ ఫినిష్ చేసుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మొబైల్ తీసుకొని తన స్నేహితుడికి కాల్ చేశాడు అర్హన్. మాధవ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే చందు అన్నాడు. నేను చెప్పింది కనుక్కున్నావా అడిగాడు అర్హన్. చందు త్రిలోచనని ఇక్కడికి తీసుకొచ్చింది అమ్మమ్మనే, కానీ ఎక్కడి నుండి తీసుకొచ్చింది ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ పని వాళ్ళ ఇద్దరిని కూడా వెళ్ళిపోమ్మని చెప్పినట్టుంది. ఇక్కడ ఎవరూ లేరు నేను వచ్చేసరికి. లక్కీగా వాళ్ళని డ్రాప్ చేసిన డ్రైవర్ ద్వారా వాళ్ళు ఎక్కడ దిగారో తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ట్రైన్ నైట్ వరకు లేకపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. కానీ అసలు త్రిలోచన ఎవరు, ఏంటి, అమ్మమ్మ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది వంటి వివరాలు ఏవీ తెలియలేదు. వీళ్ళకి కూడా ఆ వివరాలు తెలియదు. జస్ట్ త్రిలోచన బయటకు వెళ్లకుండా చూసుకోవడం, టైంకి ఫుడ్ పెట్టడం తప్పితే వీళ్ళు కూడా ఆమెతో మాట్లాడడానికి లేదు. త్రిలోచన గురించి వివరాలు అన్నీ కూడా అమ్మమ్మనే చెప్పాలి, లేదు త్రిలోచన చెప్పాలి. వాళ్ళిద్దరూ తప్ప మనకి వివరాలు తెలియడానికి మరో మార్గం లేదు అని చెప్పాడు మాధవ్. మరి స్వీటీకి డ్రగ్స్ ఇచ్చింది ఎవరు, తన కారులోకి ఎలా వెళ్ళింది, సెక్యూరిటీ అంతమంది ఉండగా ఎవరు ఎందుకు స్వీటీని చూడలేకపోయారు, అసలు మండపంలో ఏం జరిగింది అని అడిగాడు అర్హన్ గంభీరంగా. ఏం జరిగిందో తెలియదు. ఆ టైంలో సెక్యూరిటీ క్యామ్స్ ఏవి వర్క్ చేయలేదు. మొత్తం 2 నిమిషాల్లోనే జరిగిపోయింది. కరెక్ట్గా సీఎం గారు మండపంలోకి అడుగుపెట్టిన సమయంలోనే అది జరిగింది. సెక్యూరిటీ అందరూ కూడా సీఎం గారి సెక్యూరిటీ చూడడంలో బిజీగా ఉన్నారు. అలానే కెమెరాలు చెక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ మొత్తం సీఎం గారి మీద పెట్టారు. దానివల్ల వెనుక వైపు రూమ్స్ దగ్గర కెమెరాస్ గురించి వాళ్ళు మిస్ చేశారు. 1-2 సెక్యూరిటీని మాత్రం మావయ్యనే పిలిచి ఎవరికో కావాల్సినవి చూసుకోవడానికి అసిస్ట్ చేశారు. అదే టైంలో స్వీటీ మిస్ అయింది. ఆ టైంలో నువ్వు మండపంలో ఉండటం వల్ల అత్త, ఇంకా జీవిత పిన్ని, అలానే అమ్మమ్మ కూడా అక్కడే ఉన్నారు. కరెక్ట్ టైంలో స్వీటీని ట్రాప్ చేశారు. కానీ ఎవరు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. ఆ కార్ అప్పటి వరకు కూడా మండపం బ్యాక్ సైడ్ ఉండడం వాళ్ళకి కలిసొచ్చింది. పెళ్ళి జరిగి అమ్మమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ఆ కార్ని చెక్ చేసింది, అది కూడా లగేజ్ పెట్టడానికి. ఈవెన్ డ్రైవర్కి కూడా తెలీదు స్వీటీని ఎప్పుడు కారులో ఎక్కించారో. కేవలం 2 నిమిషాల్లోనే ఇదంతా జరిగింది అంటే చేసిన వాళ్ళకి మండపంలో ప్రతి అడుగు తెలిసి ఉండాలి. అలానే ఏ టైంకి ఎవరు వస్తారు అన్నది కూడా తెలిసి ఉండాలి. నువ్వు మండపం మీదకు వెళ్ళే టైం, సీఎం వచ్చే టైం, స్పెషల్ గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం, మన సెక్యూరిటీ, ఇలా ప్రతి మూమెంట్ తెలుసు వాళ్ళకి అని ఆగాడు. ఓకే లిజన్, త్రిలోచన వాళ్ళ ఊరు పార్వతీపురం. దానికి నానమ్మకి ఏదైనా సంబంధం ఉందేమో తెలుసుకో. అంటే నానమ్మ అక్కడికి వెళ్ళటం, ఎప్పుడు వెళ్ళింది, ఇలా అన్నీ తెలుసుకో అన్నాడు అర్హన్. కష్టం చందు, నీకు తెలుసు కదా అమ్మమ్మ తన విషయాలు ఎంత సీక్రెట్గా ఉంచుతారో. ఆ విషయాలు తెలుసుకోవడం చాలా కష్టం.
కష్టం కాదు, అసలు నా వల్ల కాని పని అన్నాడు మాధవ్ నిరాశగా. అయితే పార్వతీపురం వెళ్ళు. అక్కడికి వెళ్ళి త్రిలోచన గురించి పూర్తిగా తెలుసుకో. మెయిన్గా నానమ్మకి లోచనకి ఉన్న రిలేషన్ గురించి కనుక్కో. చాలా సింపుల్గా చెప్పేశాడు అర్హన్. నేను అక్కడికి వెళ్ళిన విషయం కానీ నీ వైఫ్ గురించి తెలుసుకున్నానని కానీ అమ్మమ్మకి తెలిస్తే ఇంకా అక్కడే నాకు సమాధి సిద్ధం చేసేస్తుంది బేలగా అన్నాడు మాధవ్. నా వైఫ్ నీకు సిస్టర్ అవుతుంది. అలా పిలవడం ఇష్టం లేకపోతే కాల్ హర్ మేడం సూటిగా చెప్పాడు అర్హన్. నేను నీ ఫ్రెండ్ని రా, నా దగ్గరైనా కాస్త నీ యాటిట్యూడ్ తగ్గించు. సరే ఒక పని చెయ్యి, నువ్వు చెల్లి దగ్గర తన వివరాలు మెల్లగా తెలుసుకో. ఈలోపు నేను అమ్మమ్మ పార్వతీపురం ఎందుకు వెళ్ళారో, సిస్టర్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకుంటాను అన్నాడు రాజీకి వస్తున్నట్టు. సమయం గడిపేద్దాం ఏదో ఒకటి చేసి అనుకుంటే మాత్రం ఇప్పుడే డ్రాప్ అయిపో. నాకు ఖచ్చితంగా ఇంకో 15 డేస్లో అన్ని వివరాలు తెలియాలి. చల్లగా ఆర్డర్స్ పాస్ చేసి ఫోన్ ఆఫ్ చేశాడు అర్హన్. ఆఫ్ అయిన ఫోన్ని చూసి నా బతుకు చెయ్యనంటే వీడికి కోపం. ఏదైనా అటు ఇటు అయ్యి విషయం ఆ శివగామికి తెలిస్తే నన్ను నిలువునా పాతి పెట్టినా పెట్టేస్తుంది. ఏంటో నా బ్రతుకు ఫుట్బాల్ కోర్టులోని బాల్లా తయారైంది. ఎవరి దగ్గరకు వెళ్ళినా పడేది తన్నులే అనుకుంటూ అర్హన్ చెప్పిన పని చేయడంలో బిజీ అయిపోయాడు మాధవ్. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కర్టెన్స్ కూడా రిమోట్తో ఆపరేట్ చేసి రూమ్ మొత్తం చీకటిగా ఉండేలా చేసి ఏసీ టెంపరేచర్ పెంచాడు అర్హన్. దుప్పటిని లోచన నడుం వరకు కప్పి తన పక్కన పడుకున్నాడు కళ్ళు మూసుకుని. సరిగ్గా 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది స్వీటీకి. చిన్నగా కళ్ళు తెరుస్తూ శరీరాన్ని కదిలిస్తూ ఉన్న సమయంలో ఉలిక్కిపడి లేచింది స్వీటీ. స్వీటీ లేవడం చూడగానే అమ్మా స్వీటీ అంటూ స్వీటీ దగ్గరకు వెళ్ళింది జీవిత. జీవిత మాటలు వినిపించి శారద కూడా అక్కడికి వచ్చింది. స్వీటీ కూర్చుని చుట్టూ పిచ్చి చూపులు చూస్తూ తను ఎక్కడుందో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా తన పెళ్ళి అన్న విషయం గుర్తొచ్చి మెడను తడుముకుంటూ ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటే నేను మండపంలోనే ఉన్నానా అనుకుంటూ అమ్మా ఏంటి నన్ను లేపలేదు, ఇలా వదిలేసావు, ముహూర్తానికి సమయం అయింది కదా అంటూనే అవును నేను పెళ్లి మండపంలో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని తండ్రి ఏడవడం చూసి అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడిగింది స్వీటీ అయోమయంగా. ఈ పెళ్ళి ఆగిపోయింది స్వీటీ, అసలు నువ్వు గదిలో ఉండగా ఏం జరిగింది? మేం మండపం దగ్గర నుండి వచ్చేసరికి నువ్వు లేవు, నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ ఏడుస్తూనే చెప్పింది జీవిత. శారద అత్తగారిని పిలుచుకురావడానికి వెళ్ళింది. ఈ గ్యాప్లోనే చెప్పేసింది జీవిత. అమ్మా పెళ్ళి ఆగిపోతే ఏమైంది, మళ్ళీ చేసుకోవచ్చు, దానికే ఇంతలా ఏడవాలా? నాకేం కాలేదు కదా, కానీ రూమ్లో నేను ఉండగా వెనక నుండి ఎవరో ఏదో స్ప్రే చేశారమ్మా రూమ్లోకి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఏదో కాస్త ఘాటైన వాసన వచ్చింది, అదేంటో కూడా తెలియలేదు, కానీ నాకు కాస్త మగతగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు, తల పట్టుకుని చెప్పింది స్వీటీ. అర్హన్ పెళ్ళి మరొకరితో జరిగింది అని తెలిస్తే ఏం చేస్తుందో ఈ స్వీటీ పాప.